ఉప్పెన చేస్తున్నప్పుడు ఓకే మన తెలుగు ఆర్టిస్టులతో అంటే ఓకే టైమింగ్ అన్నీ తెలుసు, భాష తెలుసు అన్ని. ఉప్పెన చేస్తున్నప్పుడు ఆయన కాంబినేషన్ విజయశాంతిపతి గారి కాంబినేషన్ అన్నప్పుడు ఎలా మేనేజ్ చేశారు? ఆయనకి తెలుగు అర్థం అవుతుంది? తెలుగు వస్తుంది అంటే బాగా ఫ్లూయెంట్గా అన్ని మాట్లాడారు కానీ బట్ ఈ నోస్ లిటిల్ బిట్ ఈ కెన్ స్పీక్ ఆల్సో. ఓకే, కొంచెం కొంచెం కలుపు ఉంటా, కొంచెం యాస ఉంటుందేమో కానీ బట్ యూ కెన్ మేనేజ్ విత్ తెలుగు ఆల్సో. ఓకే, ఆయనతో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న మనిషి అండి. ఆయన అప్పటికే పెద్ద స్టార్ అయినా అవును ఎలా ఉంటాడన్న ఫీలింగ్ ఉండేది నాకు. నేను నేను సిన్సియర్గా సీరియస్గా ఉంటాను పక్కన. వాళ్ళు ఎత్తుకుంటే సిద్ధపడినప్పుడు చేయలేదు లేదు లేపుతా కానీ లేకపోతే నన్ను ఎత్తుకోమని అడిగే మనస్తత్వం కాదు. సో ఆయన ఒక సందర్భంలో మాత్రం చాలా దగ్గరయ్యారు నాకు. ఏం సందర్భం ఉండేది? కూతురు ఇంక ఇంటికి రాదు, ఇంకా బస్సు వచ్చేసి ఊళ్ళో బస్సు వచ్చి వెళ్ళిపోయింది, స్కూల్ బస్సు. అమ్మాయి ఇంక ఇంటి రాదని చెప్తాను, సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను కూడా టెన్షన్ పడతా ఉండాలి, పక్కన నిలబడమన్నారు డైరెక్టర్ గారు. నో డైలాగు. ఆయన సీరియస్గా సిగరెట్ తాగుతుంటాడు, మీరేమో ఇంకా రాలేదేంటి అనే టెన్షన్తో ఉండండి అని చెప్పాడు బుచ్చిబాబు గారు. ఆ సిగరెట్ తాగుతూ ఉండగా అదొక 2 inches హ్యాష్ అయిపోయింది. ఇక ఏ క్షణమైనది రాలి అని పొట్టమే పడే పరిస్థితి ఉంది. అది ఇట్లా చేపెడితే ఇక పడిపోద్ది. మళ్ళీ ఆ షర్ట్ తీసి ఉతుకో లేకపోతే ఆరేసో సరిపో వాళ్ళు ఆరబెట్టి 1 గంట పడుద్ది మళ్ళీ ఆ షర్ట్ తీయటానికి. నాకు అది టెన్షన్ ముందు. ఆ టెన్షన్ పడమంటే మీరు ఈ టెన్షన్ పడతారు. ఈ టెన్షన్ కూడా న్యాచురల్గా వచ్చింది. ఓకే, ఆ టెన్షన్ ఈ టెన్షన్ కలిసిపోయింది. ఇది పడిపోద్దని ఫీలింగ్. ఏం చేయను, డైలాగ్ లేదు, మూమెంట్ ఏం లేదు, అట్లా టెన్షన్ పడుతూ ఉన్నానండి. క్లోజ్ షాట్ అది ఇది చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తే దాన్ని ఏమంటారు సిచ్యువేషన్కి ఉపయోగపడేలా ఉంటుంది అది చూసి అక్కడ యాస్టర్ కనిపించింది. యాస్టర్ లేకపోతే ఇబ్బంది అయ్యేది కానీ యాస్టర్ కనిపించగా నేను లెట్టకన్నా మెల్లగా తీసి అదే బాడీ లాంగ్వేజ్తో అయ్యా అని ఆయన చేతికి పెట్టేటగా ఇట్లా అంటాడేమోనని పెట్టా అన్నట్టుగా ఇట్లా అన్నాడు ఆయన అని దమ్ము లాగేసి నలిపేశాడు. షార్ట్ ఓకే అనగానే సీరియస్ సార్ మీ పేరేనా? మహేష్ సార్ అన్న. సార్ యు నో వాట్ టు డూ బట్ యూఆర్ హెసిటేటింగ్ టు డూ అన్నాడు సీరియస్గా. ఇది ఎమోషనల్ మాట్లాడాడు. నీ పేరన్నా అని అంటే సార్ నేను అండర్స్టాండ్ అన్న, మీకు ఏం చేయాలో మీకు తెలుస్తుంది బట్ మీరు చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అన్నాడు. అంటే సార్ డైరెక్టర్ గారు చెప్పింది అంతవరకే చేయాలి కదా, మళ్ళీ వేరే చేస్తే ఎవరు చేయమని అట్లా అంటే ఇబ్బంది కదండి అన్నారు అన్న. నో సమ్టైమ్స్ చెప్తారు వాళ్ళు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీకు తెలుసు ఏది ఫర్. ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు యాస్టర్ పెట్టమని చెప్పాడు? ఆయన చెప్పాడా? బుచ్చి చెప్పాడు మీకు? లేదు కదా. మీరు దాన్ని ఆపేస్తున్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు. సమ్ డైరెక్టర్స్ దే విల్ పుట్ అస్ అన్ షెల్. ఆ షెల్ని బ్రేక్ చేసి బయటకు వస్తేనే ఒక మెగాస్టార్ చిరంజీవి సార్ అవుతారు, ఒక రజనీ సార్ అవుతారు. మీరు అట్టా అయ్యారు సార్ అన్న. అక్కడి నుంచి ఆయన నాకు చాలా ఫ్రెండ్లీ. ఆయన నన్ను I like your expressions, Mahesh. I lovely. I like you. ఇట్లా ఆయన జాలీగా మాట్లాడడం అందరి ముందు ఆయన మెప్పుని పొందానని అనిపించింది నాకు. గుడ్. ఇప్పుడు అది సంఘటన జరిగిందంటే మిద్దరం ఇంటర్వెల్ బ్లాక్లో సముద్రం వంక చూస్తా గోవిందు భూమి ఆకాశం అది సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా అని ప్రశ్నించే సందర్భంలో ఆయన షార్ట్ మా కాంబినేషన్ అయిపోయిన తర్వాత నా రియాక్షన్ తీసుకున్నారు. ఇది నేనేమో ఇప్పుడు ఈ మెంటాలిటీ ఏంటి, ఈడేం చేయబోతాడు ఇదే టెన్షను. ఆ టెన్షన్లో ఉంటా. బాస్ ఆయన సంగతి తెలిసినోడుగా మధ్య మధ్య దగ్గమన్నారు. చచ్చిపోయే క్యారెక్టర్ అవుతుందని మహేష్ గారు ఒక సిక్ ఫీలింగ్ ఒకటి ఇవ్వండి, దగ్గుతూ ఉండండి అప్పుడప్పుడు అన్నారు బుచ్చిబాబు గారు. ఇది క్లోజ్గా ఇంతే గ్యాప్ ఇక్కడ ఇంతే. ఇప్పుడు మీ చేరికి నా చేరికి ఉన్న వెడల్పు ఇంతే గ్యాప్, ఇంత దీంట్లో ఆ మూల కూర్చున్నాడు, కెమెరా పక్కన నాకు కూర్చున్నాడు ఆయన. నా క్లోజ్ నా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. నేనేమో ఎట్లా కలుస్తాయ్యా అని భయంగా ఏం చెబితే ఏమి రియాక్ట్ అవుతాడో ఈ టెన్షన్తో చేసేసేదో నాకు వచ్చింది. అవన్నీ బాగా నచ్చినాయి ఆయనకి. మహేష్ జీ ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్, లవ్లీ, ఐ లైక్ యూ. అయితే మైండ్లో పడిందంటే తీసుకెళ్తారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు తమిళకి కూడా. అది అదృష్టం, తీసుకెళ్ళిపోతారు. అంత ప్రేమించారు ఆయన, ఇష్టపడ్డారు. నచ్చిందంటే ఒక పర్వాలేదు అతని దగ్గర కామన్ సెన్స్ ఉంది, నటన అనేది కామన్ సెన్స్ అనేది అక్కడ రుజువుపరుచుకున్నాం. ఇప్పుడు బుచ్చిబాబు గారు రామ్ చరణ్ సినిమా ప్రాజెక్ట్ మళ్ళీ ఒకటి ఉంది కదా, ఉంది. పిలిపి వచ్చిందా? షూటింగ్ స్టార్ట్ అయినట్టుంది. నేను ఉన్నానా అని అడిగా, ఉండరా మరి అని కొట్టాడు ఆయన బుచ్చిబాబు గారు. ఆయన వదిలిపెట్టరు. గుడ్. అది కూడా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్.